అంటే ఒక చిన్న చిన్న మున్సిపాలిటీస్ ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి ఎమ్మిగనూరు తర్వాత నాకు నంద్యాల మున్సిపాలిటీలో పనిచేసే అవకాశం మాకు ఇచ్చారు. అప్పటికి ఒక ప్రమోషన్ 2 ప్రమోషన్లు ఇప్పించారు ఆ పీరియడ్‌లో. తర్వాత నాకు మళ్ళీ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇచ్చిన తర్వాత అక్కడ మనకు ఈ కంజెస్టెడ్ ఏరియాస్‌లో రోడ్ వైండింగ్ ప్రపోజల్ అనేది నాకు ఒక 1 మంత్ ట్రైనింగ్ ఇప్పించేసి ఫస్ట్ ఉస్మానియా కాలేజ్ నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్నటువంటి రోడ్ను వైడనింగ్ చేసే దాంట్లో మ్యాక్సిమం నన్ను ఇన్వాల్వ్ చేశారు. సమ్‌వాట్ అక్కడ వాళ్ళు అప్పటికి టీడీఆర్ వ్యవస్థ కూడా లేదు అప్పుడు. ఓన్లీ స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ మాత్రమే ఇచ్చి వాళ్ళని కన్విన్స్ చేసుకొని వాళ్ళ దగ్గర కాన్సెంట్లు తీసుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ స్ట్రెచ్‌ని మనం పూర్తి చేయగలిగాం అప్పట్లో. ఇది సమ్‌వేర్ ఇన్ 2002 అండ్ 3. అది దృష్టిలో పెట్టుకున్న తర్వాత అప్పుడు ఉన్నటువంటి మాకు స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు, ఇప్పుడు ప్రెజెంట్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ సారు నాకు ఎక్కడ చిన్న చిన్న ఇష్యూలలో కూడా నాకు గైడెన్స్ ఇస్తూ జంక్షన్ డెవలప్మెంట్స్ను స్టార్ట్ చేశాము అప్పట్లో కర్నూలులో. అది ఫస్ట్ రాజుగారి సెంటర్ కావచ్చు, కలెక్టరేట్ సెంటర్ కావచ్చు, ఇక్కడ విశ్వేశ్వర సెంటరు, శ్రీకాంత్ సెంటరు, అక్కడ మనకు 5 రోడ్ జంక్షన్ మేజర్గా మనకు అక్కడ అప్పట్లో డిజైన్ చేసేసి రిక్వైర్డ్ ప్రాపర్టీస్ను అంతా మనం ఏ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి ప్రొసీజరు. కొత్తగా అప్పట్లో ఈ ఓన్లీ కన్విన్సింగ్ అండ్ లెటర్ కరెస్పాండెన్స్ ద్వారానే వాళ్ళ దగ్గర నుంచి మనం రిక్వైర్డ్ సైట్స్ తీసుకొని ఆ జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ అవన్నీ కూడా అప్పుడు ఉండేటువంటి కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ దగ్గర నుంచి వచ్చిన రెవెన్యూ అంతా కూడా సపరేట్ అకౌంట్లో పెట్టించేసి ఆ డెవలప్మెంట్స్ కానీ స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ కానీ అందులో నుంచే వాళ్ళకు పే చేయించేవారు. అది ఒక రకమైనటువంటి సక్సెస్కు కారణం. అదంటే జనరల్ ఫండ్స్ నుంచి దాన్ని ఖర్చు పెట్టి చేయాలంటే అది పాసిబుల్ అవ్వదని చెప్పేసి సపరేట్ అకౌంట్ ఓపెన్ చేయించారు టౌన్ ప్లానింగ్ రిసీట్స్ నుంచి దాంట్లో. దానివల్ల కొంచెం ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయినాయి. అక్కడ 4 సంవత్సరాలు పూర్తవ్వగానే నన్ను తీసుకెళ్ళి మళ్ళీ కడప మున్సిపల్ కార్పొరేషన్కి వేశారు. అప్పుడు అవకాశాలు బాగా అంటే అక్కడ కడపను చాలా డ్రాస్టిక్గా చేంజ్ చేయాలని అక్కడ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవ్రీ మంత్ అక్కడ వచ్చేవారు. వచ్చిన తర్వాత అక్కడ ఫస్ట్ ఒక 3 మీటింగ్ల వరకు నేనెవరో తెలియదు. తర్వాత ఆయననే ఐడెంటిఫై చేసినట్టున్నారు. ఎట్లా చేశారో తెలియదు. ఫస్ట్ నువ్వు ఇంతవరకు మనం ఏమనుకున్నాము, ఇంతవరకు ఏం చేశాము అది 3 రకాలుగా ఆయనకు ప్రజెంటేషన్ ఇప్పించేదానికి అట్లా 24 అకేషన్స్లో నేను సార్తో ఇంటరాక్ట్ అయ్యేవాడిని అప్పట్లో. అవుట్ ఆఫ్ 27 ప్రపోజ్డ్ మేజర్ రోడ్స్ వైడనింగ్లో నేను ఉన్నంత వరకు 4 సంవత్సరాల కాల పరిమితిలో 16 రోడ్లను అక్కడ వైడనింగ్ పూర్తి చేశాము అక్కడ. అంటే కడపలో వైడనింగ్ అనేది అంత ఈజీ కాదు. దాన్ని ప్రాక్టికల్గా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రావాల్సినటువంటి కాంపెన్సేషన్ కావచ్చు ఏదైనా కానీ అప్పుడుండే కమిషనరు మేమంతా వెళ్ళి వాళ్ళకి ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఆఫీస్కి కూడా రానిచ్చేవాళ్ళం కాదు ఎప్పుడప్పుడు. దానివల్ల ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది వాళ్ళకి. పెరగడంతో నెక్స్ట్ ఆ రోడ్డు వైడనింగ్ చేయడమే కాదు, వెంటనే దాన్ని బ్యూటిఫుల్గా దాన్ని రోడ్డు ఫార్మేషన్ చేయటం. అది చేసిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి బ్యాలెన్స్ స్ట్రక్చర్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళని రెన్యువేట్ చేసుకున్నారు. మంచి రెవెన్యూ వాళ్ళకు వచ్చింది, అంటే వాల్యూ పెరిగింది కూడా వాళ్ళకు. దాంతో మిగతా రోడ్ల వాళ్ళు కూడా ఒక నమ్మకంతో మేము వెళ్ళి మార్కింగ్ ఇచ్చిన వెంటనే వాళ్ళు కూడా ముందుకు వచ్చేవాళ్ళు. ఆ కాంట్రవర్సీ అనేది ఎక్కడ లేకోకుండా 16 రోడ్లను మనం పూర్తి చేయగలిగాము అప్పుడు. ఆ మేజర్ రోడ్స్తో కూడా అంటే కొన్ని రిలీజియస్ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి అప్పుడు కృష్ణబాబు గారు అక్కడ కలెక్టర్గా ఉండేవారు. ఆయన మార్నింగ్ 6 to 9 వరకు మేమంతా రోడ్ల మీదనే తిరిగేవాళ్ళం అప్పట్లో. ఆ రకంగా రోడ్లు అక్కడ ఫేస్ లిఫ్ట్ చేంజ్ అయింది అక్కడ ఆ పీరియడ్లో 2004 to 2008 వరకు కడపలో మ్యాసివ్ డెవలప్మెంట్స్ అప్పుడు జరిగాయి. అప్పుడు మా డైరెక్టర్ గారు కూడా ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు. వచ్చేసేసి అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అవన్నీ యాక్టివిటీస్ చూసిన తర్వాత నన్ను తీసుకెళ్ళి విశాఖపట్నంలోకి ట్రాన్స్ఫర్ చేశారు. అదేంటి సార్ నాకు రాయలసీమవాడిని నేను అంత దూరం ఎందుకు వెళ్తాను అంటే లేదు, ఈ హౌ టు ఇది ఇంకా ఎక్స్పోజర్ రావాలంటే నీకు ఇక్కడ కుదరదు, మీరు అక్కడ రండి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బీఆర్టీఎస్ కారిడార్స్ 2 జరుగుతున్నాయి. పెందుర్తి కారిడార్ ఒకటి, సింహాచలం కారిడార్. ఆ రోడ్డు వైండింగ్లలో పెట్టేశాను నన్ను అక్కడ తీసుకెళ్ళి. అక్కడ జేఎన్ఎన్ఆర్ఎం స్కీమ్ కింద ఆ ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. నేను కూడా చేశాను అక్కడ రోడ్డు వైండింగ్లు అంతా అయిపోయిన తర్వాత నాకు అక్కడ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు డైరెక్టర్ గారు నాకు ఇంకొక కొత్త ప్రాజెక్టులకు పంపించారు. పెట్రోకెమికల్ కారిడార్ అని PCPIR ప్రాజెక్ట్ ఎస్డి.
అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడ ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ ది స్టేట్ జిఐఎస్ బేస్డ్ మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్ అక్కడ జరుగుతూ ఉంది. అది ముందుకు వెళ్ళట్లేదు అనమాట. దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే జనరల్ మాస్టర్ ప్లాన్తో పాటు అక్కడ ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, మెరైన్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఈ సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయటం, వాటి మీద సమ్ కన్సల్టెంట్స్కి ఇచ్చేసి వాళ్ళ ద్వారా సర్వేలు చేయించేసి అది ఎంఓఈఎఫ్ వాళ్ళకు క్లియరెన్స్ కోసం పంపించి మాస్టర్ ప్లాన్ శాంక్షన్ చేసుకోవడం అనేది స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ అనమాట. అది అంత మేము సక్సెస్ఫుల్గా 3 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత అక్కడ సార్ కూడా మనకు అప్పుడు యువరాజు గారు మాకు ఇక్కడ చైర్మన్గా యాజ్ వెల్ యాజ్ తర్వాత వెంటనే కలెక్టర్ గారు అక్కడే పనిచేశారు. ఆ సారు ఎఫర్ట్స్, ఆయన గైడెన్సు, ఇప్పుడు ఫస్ట్ జిఎస్ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయ్యిందంటే కారణం యువరాజ్ సారే. ఇప్పుడు ప్రజెంట్ ఆయన కమిషనర్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మినిస్టర్ దాంట్లో ఉన్నారు ఇప్పుడు సారు. అక్కడి నుంచి నాకు పీసీపీఆర్ తర్వాత ప్రమోషన్ ఇచ్చేసి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో చాలా వరకు నేను వెళ్ళంగానే వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఏమంటే రోడ్డు వైడింగ్ పెట్టాలి. ఒక కొత్త రోడ్డు 4.5 కిలోమీటర్స్ రోడ్డు నుండి లింక్ చేసాము అప్పట్లో. కాకపోతే ఒక చిన్న స్ట్రెచ్ ఆగిపోయింది. అది సమ్ పొలిటికల్ రీజన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది వదిలేసి వచ్చానని చెప్పేసి నేను కొంచెం బాధ కలిగింది. మొన్న రీసెంట్గా అంటే నేను విశాఖపట్నం పనిచేసేటప్పుడు మా కమిషనర్ మన కర్నూలు జిల్లా వాస్తవ్య హాస్పిటల్ రామాంజనేయులు గారు ఇప్పుడు ప్రజెంట్ ప్రతిపాడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఆయన కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. సార్కి రిక్వెస్ట్ చేశామన్న కర్నూలుకి వచ్చినప్పుడు వచ్చేస్తే ఆ స్ట్రెచ్ని నేను పూర్తి చేస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి రీసెంట్గా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఒక 300 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళందరినీ రిహాబిలిటేట్ చేసేసి ట్రైన్ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసినట్లు నాకు సారే నాకు ఫోటోలు పెట్టాను. వాళ్ళ షార్ట్లీ ఇట్ విల్ బి ఓపెన్ అని చెప్పేసి కొంచెం మనం వదిలేసిన ప్రాజెక్టు అంటే చేయలేనటువంటి ప్రాజెక్టులో పూర్తి చేస్తున్నారనే ఒక హ్యాపీ అది వచ్చేసింది అక్కడ. దాంట్లో తర్వాత ఇంటికి నాకు ప్రమోషన్ ఇచ్చేటప్పుడు నేను రేడార్లో కానీ ఏపీఐఎస్లో కానీ రిక్వెస్ట్ చేశాను. డిప్యూటీ డైరెక్టర్గా ప్రమోషన్ ఇస్తారన్నప్పుడు 2021లో అప్పుడు మన రాముడు సారు డైరెక్టర్గా ఉండేవారు. లేదు ఇక్కడ 2017లో స్టార్ట్ చేశాము అమృత్ స్కీమ్ కింద. ఈ మనకు మేజర్గా అమృత్ స్కీమ్లో ఆదోని నంద్యాల అండ్ కర్నూలులో మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమృత్ స్కీమ్ ద్వారా ఫండింగ్ రావాలి. జిఐఎస్ బేస్డ్ మాస్టర్ ప్లాన్ ఉంటే తప్ప అది మనకు సాధ్యపడదు. అక్కడేమో బాగా డిలే జరుగుతుంది, మీరు వెళ్ళాల్సిందే అన్న. అంటే సరే నాకు ఎట్లా సొంత జిల్లానే కదా, చాలా కాలం తర్వాత మళ్ళీ సొంత జిల్లాకు వస్తున్నాం కదా, అప్పటికి 3 సంవత్సరాలే సర్వీస్ ఉంటుంది, సరే సరిపోతుంది అనుకున్నాము. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు గవర్నమెంట్ మళ్ళీ పెంచడం జరిగింది. తప్పని పరిస్థితుల్లో ఇక్కడ 5 సంవత్సరాలు మనం కంటిన్యూ చేయాల్సి వచ్చింది సార్ ఇక్కడ. తర్వాత వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ పీరియడ్లోనే ఈ ఫీడ్బ్యాక్ వాళ్ళని కొంచెం డే నైట్ కూర్చోబెట్టి ఇచ్చేసి ఎక్కడైతే వాళ్ళు గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ ఫీల్ చేపించేసి తర్వాత ఈ స్టేక్ హోల్డర్స్ మీటింగ్స్ పెట్టించడం, వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకుంటాం, డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయటం. దాదాపు 1800 అప్లికేషన్స్ మనకు అబ్జెక్షన్స్ సజెషన్స్ కావాలి. వాటన్నిటిని ప్రతి ఒక్కటి ఫీల్డ్లో విజిట్ చేసి దాంట్లో జస్టిఫికేషన్ రిపోర్ట్స్ తయారు చేసేసి గవర్నమెంట్కి పంపించిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఒక 2 కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ 2 కమిటీల ముందు కూడా మళ్ళీ మనం సబ్జెక్ట్ అంతా ప్లేస్ చేసి వాళ్ళ అభ్యంతరాలు, వాళ్ళ సజెషన్స్ అన్ని తీసుకొని మళ్ళీ గవర్నమెంట్కు ఫైనల్ మ్యాప్ పంపించాము. అది ఫస్ట్ ఫేజ్ మనకు మాస్టర్ ప్లాన్ శాంక్షన్ అయింది. అలాగే ఈ అంటే కుడాల్లో మనము చేయకముందు ఇంకా కొన్ని మున్సిపాలిటీస్ సపరేట్గా డిటీసీపీనే చేసేవాళ్ళు. అదేంటంటే ఆదోని, ఆత్మకూరు, నందికొట్కూరు, తర్వాత ఇది ఆళ్ళగడ్డ, అది సపరేట్గా మున్సిపాలిటీస్ వాళ్ళు చేస్తూ ఉంటే కూడాలకి వాళ్ళకు 2022లో అవన్నీ కూడా కూడాలకి వచ్చాయి. తర్వాత వాటి బాధ్యతను కూడా మనకు పెట్టారు. తర్వాత సార్ వచ్చిన తర్వాత నందికొట్కూరు, ఆత్మకూరు కూడా మనం సార్ ద్వారానే మనం చేయించాం. ఒక ఆళ్ళగడ్డ ఒకటి పెండింగ్ ఉంది, అది చిన్న ఇష్యూస్ వల్ల అది క్లారిఫికేషన్ అయ్యింది. అది కూడా వచ్చేసేస్తే దాదాపు మనకు కూడా రీజియన్లో ఉన్నటువంటి 10 అర్బన్ లోకల్ బాడీస్కి మనకు మాస్టర్ ప్లాన్ శాంక్షన్ అయ్యేటట్లు ఉంటుంది. మనకు జిఎస్ బేస్డ్ మాస్టర్ ప్లాన్ అవన్నీ కూడా అమృత్ 2 స్కీమ్లో మనకు ఫండింగ్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. తర్వాత ఇంకోటి నాకు ముఖ్యమైన ఈ రిక్వెస్ట్ ఏమన్నా సార్, ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత మనకు ల్యాండ్ బ్యాంక్ అనేది బాగా క్రియేట్ చేశారు. అంటే అఫ్కోర్స్ మనకు బనవాసి దగ్గర 110 ఎకరాలు ల్యాండ్ మనకు అనిమల్ హస్బెండరీ వాళ్ళది గవర్నమెంట్ మనకు పర్మిషన్ ఇచ్చారు.
దాంట్లో మనం లేఅవుట్ ప్రాసెస్ అంతా చేసుకున్నాం. పాత గైడ్లైన్స్ ప్రకారం కొంత మనం ముందుకెళ్ళాము. ఒక 162 ప్లాట్లు అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు. అందులో దాదాపు 95 వరకు వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా చేశాము. తర్వాత గైడ్లైన్స్ మారాయి. ఇప్పుడు అది మనము పూర్తిగా సారు ఎఫర్ట్స్‌లో మన రీసెంట్‌గా మనం సార్ దగ్గర సలహా తీసుకున్నాము. అది ఇంప్లిమెంటేషన్ అయితే దాదాపు మనకు మోర్ దాన్ 100 క్రోర్స్ రెవెన్యూ మనకు తుడాకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే నన్నూరు దగ్గర కూడా సారు వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ దట్ 52 ఏకర్స్ ల్యాండ్ ఉంది. ఇక్కడ నేషనల్ హైవే పక్కన ఉంటుంది. అది కూడా చేసుకోగలిగితే ఆ 2 ప్రాజెక్టుల నుంచి మనకు ఒక అరౌండ్ 200 క్రోర్స్ మనం సర్ప్లస్‌గా తీసుకురాగలిగితే కూడా ఫైనాన్షియల్‌గా బాగా సపోర్ట్